ఏమైంది నెట్టింట్లో చిట్టాలకు బక్క పెట్టినట్లుంది. అయినా పట్ట అమ్మయ్యా ఓయ్ పెళ్ళైంది నీకే? అప్పయ్యా ఆ? అదొక మాట అడగద్దప్పయ్యా. ఎలా? పెండ్లి కాదు కదా, ఇంకా అది కూడా అయింలేదప్పో. ఆ? పెద్ద పాప కూడా అయింలేదు. కాళ్ళంటే సెక్స్ వేసుకో. జరిగింది ఎవడు చూస్తాడు? సెక్స్ వేసుకోరా? వద్దులే. సెక్స్ ಮಾಡ್ಕೋ. ಬೇಡ ಬೇಡ ಮಾಡ್ಕೋ. ಬೇಡ ఏం ಮಾಡ್ಕో. నన్ను బేడ సారీ. నేను అనుకోను ಮಾಡ್కో. అంటే ఇంకా పెళ్లి కూడా లేదు. పెండ్లి కాదు కదా, అది కూడా అయింలేదప్ప. పెద్ద పాప కూడా ఏం లేదు. ఆ ఇంకా పెళ్లి కాక నువ్వు పెద్ద పాప కూడా కాక ఇంకా అంతంతలా మెట్లా నీకే ఏంటిరా సొమ్ములు సొమ్ములు ఇవ్వా. ఓ అవును నువ్వేనా గుర్తిండేది? ఆ పిల్లోడు ఎప్పుడు అది కొడతాడండి ఇట్లా ఇట్లా తలారి. అయినా కానీ మరి నిన్ను చూస్తుంటే నాకేమైతుంది తెలుసు అబ్బాయి. అప్పయ్యా ఆహా సన్నాచాచ మల్లెలురా చేతగా నా బట్టి నా బట్టట్లే రారా. అప్పయ్యా నీకు ఒకటి ఇస్తా నువ్వు వస్తే. అదే రసగోల్లే రసగోలే. ఏంటప్ప రసగోల? అయ్యా నీ ముక్కు చూడ 3 రూపాయల బజ్జి, నీ ముక్కుకు నా ముళ్ళకి, నీ సంపక నా సంపక, నీ గుతకు నా గవరమ్మ. 1 సెకండ్ రిపీట్. నీ మొక్కుకు నా ముల్లంగి, నీ సంపక నా సంపంగి, నీ గొంతుకు నా గబ్బిలమ్మ. నా ముక్కు కానీ నీ ముక్కు బాగుందా? ఏం బాగలేదా? బాగుందిలే. గండు ముక్కు ముగ్గు అమ్మయ్యా. అయినా పల్లె బాగుండవు పాప. అయినా ఆడోళ్ళ నిక్క రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ నా బట్ట. ఇది యావదో ఇంగ్లీష్ మీడియం నీకు వచ్చినట్లుంది. ఎవడొచ్చాడు పాప ఇంగ్లీష్ వాడు నీతాకే? అంత లేదేడు చదివిండేది కాదు. ఇంగ్లీష్ వాడు ఎవడొచ్చింది నీతాకే? నా బట్ట ఇంగ్లీష్ నేర్పించాకే? ఎవరటుకు నేర్పిస్తాడు ఇది? ఎవరు? వాడే. అంటే గివ్ టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి పుచ్చుకో. మర్యాద ఇచ్చి నాది నువ్వు తీసుకొని ఇది నాకు పెట్టు. మర్యాద కావాలంటావు కదా. అయినా బట్ట స్కూల్ దగ్గర ఇచ్చేస్తాను మర్యాద. తలారి నాకు ఈ ఊర్లో ఒక అయ్యప్ప మా మర్యాద ఇచ్చే అయిపోన్నాడు అప్పయ్యా. ఈ ఊర్లో అంటే నీ ముందు మొగుడు నాకు తెలిసిపోయా. నువ్వు ఈ పాట పడతాను అంటే నాకు అనుమానం వచ్చి ఎవడైనా ఎవడో ఉన్నాడు. ఎవరు స్వామి ఇయ్యప్పనా? ఎవరా ఇయ్యప్ప? అయిపోయి 10 ఏళ్ళు అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయి ఇంకా నన్ను ఏం పొడిచాడు అయ్యప్ప. ఏంది బాడాలు నేర్పించే కానీ ఇంక నేను చేసుకుంటే సదరం అయిపోతుంది. అప్పయ్యా అయిపోయి ఏందనుకుంటువే? ఏంది కుట్టేది నేర్పించేది అయ్యప్ప. కుట్టేదా? ఏ సిజింగ్ అయినావుడా? అట్లా కాదు, నా మొగుడు ఎవరని కుట్టివే? ఎవరు? ఆ పిల్లోడే. అబ్బా చూడరా నాకు అర్థమైపోయి. నువ్వు షర్ట్ మీద షర్ట్ వేసినావుడే నాకు అర్థమైపో. ఉడుకు పట్టి చెమటకి అర్థం అని చెప్పి 2 షర్ట్లు వేసుకుంటా. నా కుడికి ఎత్తుకుంటుంది అప్పయ్యా. గీరుకో సెప్టిక్ అయినా బట్ట అట్లా గీరుకుంటే సెప్టిక్ అవుతుంది. ఆ పిల్లని కట్టుకున్నాడు ఎట్లాంటి పాప? ఆ అప్పుడు నువ్వు ఎట్లాంటి తెలిసేమి? ఎట్లాంటివే? కొత్త చీర కట్టుకొని అట్ల కొత్త కోడికి నేను పోతే కొత్త కోడి చిన్నోడు మామ నా చిన్నోడు మామ నా కొత్త బట్టి రాగినాడు మామ ముసంత వాడి మీద మామ నేను చూడకుండా ఉండలేను మామ. నా ముసంత వాడి మీద మామ
తట్టుకోలేపురా. నాకు ఇప్పుడు సెట్ అవుతా అండి అది వెళ్ళిపోయా. అప్పయ్య అట్లా కొత్త చీర కట్టుకొని కొత్త కోటకు పోతా అంటే ఆ పిల్లోడు అప్పయ్య అక్కడ తిరిగేసిన బట్ట నాకు తెలిసిపోయా. నాకు రోజుకి 5 సార్లు చెప్తాండి. 5 రూపాయలా? అవునమ్మా, ఇంకా అట్లా పెట్టుకోనట్లుండవు ఎనర్జీ. ఆడుకో ఏమి ఇంకొక ప్రోగ్రాం వచ్చిందని వీరి బాధ. నిక్కరాన్ని వేసుకోకూడదు, అట్లే వచ్చాయండి రగ్గుని. అప్పుడు రగ్గులోకి వేసుకుని వేస్తాను నులుపుతాను పాపా. అప్పయ్య అయిపోయి కట్టుకున్నాడు ఎట్లుంటివే? 5 సార్లు చేస్తాడు ఆ పిల్లోడు. ఏంది అదే 5 దప్పాలా? ఫోను ఫోనా? ఇద్దరు కుట్టివి. నేను స్వామి మేము 3 దప్ప 2 దప్పలు చూస్తే అయిపోయింది. ఆయన 5 దప్పాలంటే అర్పించేయండి. ఉసారి మాట్లాడిన బట్ట లేదనుకో కోసి పారేస్తా. నీకు తెలుదులే, నీకు కోసేసిన వాళ్ళు లేదేమే పాపా. కోసి పారేస్తా. కోసి జనాలకి వేస్ట్ అయిపోయి ఆయన బట్ట అట్లా చేయొద్దు. ఏందని కుట్టివే? బాండ్లీలోకి వేసుకొని బజ్జి వేసుకో. ఆయప్ప కోసేసిన వాళ్ళు లేదేమో అడుగు. నీకుందంపా ఉండవా? లేకుంటే ఏదనుకుంటా కోసినింది బొగ్గులే. బొగ్గిలే? నేను ఇంకా అది కోసేసిందాం అనుకుంటే పల్ల నువ్వు కూడా చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు. తలారి అయినా గాని మరి మా ఆటపాట నీకు తెలిసి ఉన్నదా తలారి? నీ ఆటపాటలో? అవునండి. చిత్తూరు చిన్నదానా లేనా బట్ట ఏ వచ్చాలుండే ఏందండి అది సెంటు ఉండే పక్కకు దోషలే పాప. అవునేమే నువ్వు ఆడు పాపనా నువ్వు? అయినా బట్ట గుద్దేస్తా బట్ట గుద్దేస్తట్లే. గుద్దుతావా? గుద్దుతా గుద్దుతా నా బుద్ధి. ఇంకా ఒకసారి గుద్దేస్తా బట్టట్లే. ఎలా తలారి అయినా గాని సుడి ఈత మనం నిమిషం ఉండేది వద్దు. సుడి నా కాడి ఎక్కువ, నేను పెనమల కూడా నాకు తోడుకొని వెళ్ళిపోతా. సరే తలారి ఎక్కుతావా? చెప్పులు జుట్టు దాని చెవుల దగ్గర జుట్టు దాని చేతులు పెట్టి పూల జోబి బట్టి లాగిన